పిల్లలు కానీ తల్లులు కానీ స్కూల్ వాళ్ళు మనం బలవంతంగా ఏం కూర్చోబెట్టలేము. వాళ్ళు ఎవరైనా వెళ్తామంటే వెళ్ళలేదు. ఒక పరమాత్మని ముగ్గురిని గురించి తెలుసుకున్నాం. జీవాత్మ అంటే ఇండివిజువల్, నేను అనేటువంటి వాడు ఒకడు, వాడికి నామరూప క్రియలు అనేటువంటి నావిని వేసుకున్నాడు. నేను నావితో మర్జ్ అయిపోయి ఇమ్మర్స్ అయిపోయి నేను నావిని విడదీసుకోకుండా ఉండగలిగిన వాడిని జీవుడు అన్నాము. వాడికి జీవ ఆత్మ అని ఎందుకు పేరు అంటే బతుకుతున్న ఆత్మ. అంటే ఆత్మ చచ్చిపోతుందా? చావదు. కానీ ఈ పంజరంలో పడి అది జీవ అయిపోయింది. ఎందుకంటే దానికి మరణం ఉంది కాబట్టి. దేనికి మరణం ఉంది? ఆత్మకు మరణం లేదు, జీవకు మరణం ఉంది. ఎందుకంటే అది పుట్టింది కాబట్టి. పుట్టింది ఎవరు అంటే నామరూప క్రియలు పుట్టినాయి, నామరూప క్రియలు మరణిస్తాయి. అందుకని దాన్ని అది జీవిస్తున్నటువంటి ఆత్మ కాబట్టి జీవాత్మ. అంటే శరీరమే నేను, నేనే శరీరము. నేను అనగానే నా శరీరమే అని భావన కలిగినటువంటి వాడు జీవుడు. వాడికన్నా వేరుగా ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు ప్రత్యేగాత్మ. అంటే జీవాత్మ ప్రత్యేగాత్మ ఇద్దరు వేరే వేరే కాదు. ఎవడైతే జీవాత్మగా ఉన్నాడో వాడే ప్రత్యేగాత్మ. ప్రత్యేక్ అని ఎందుకున్నారంటే శరీరాన్ని వేరుగా చూడగలిగిన వాడు. నావి ఇది, నేను వేరు, నేను నావి అనే రెండింటినీ వేరు చేసుకోగలిగినటువంటి వాడు ప్రత్యేగాత్మ. వీడు కూడా ఇండివిజువల్. అంటే జనన మరణాలను సాక్షిగా వీడు చూడగలడు. జనన మరణాలే కాదు, వాడు చేస్తున్నటువంటి ప్రతి కర్మను వాడు సాక్షిగా చూడగలడు. మనం అందరం చూస్తున్నాం. అంటే మన మనసు మనకు తెలుసు, మనం చేస్తున్న ఆలోచనలు మనకు తెలుసు, మనం చేస్తున్న పనులు మనకు తెలుసు. అయినప్పటికీ మనం జీవాత్మగా ఉన్నాం. ఎందుకంటే వేరు చేసుకోలేము. ప్రత్యేగాత్మ అంటే వేరు చేసుకున్నవాడు. నేను నావి వేరు చేసి నావి కర్మలు జరుగుతుంటే నేను వేరుగా ఉండి చూస్తూ ఉన్నటువంటి వాడు ప్రత్యేగాత్మ. వాడికన్నా భిన్నంగా ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఎవరు అంటే జగత్తుకు వెనక ఉన్నవాడు. వీడు సమిష్టిగా ఉన్నవాడు. జీవాత్మ వ్యష్టిగా ఉన్నవాడు. జీవాత్మ కాదు, ప్రత్యేగాత్మ. జీవాత్మ ప్రత్యేగాత్మ వ్యష్టి. సమిష్టిగా ఉన్నవాడు పరమాత్మ. వాడి మీద ఉన్నటువంటిది జగత్తు. ఆ జగత్తుని ఇక్కడ నామరూప క్రియలు అన్నట్టుగానే అక్కడ సత్వరజస్తమో గుణాలు ఆకాశంగా సత్వంగా, కాలంగా, రూపంగా. రూపం అంటే హిమాలయ పర్వతం, మహాసముద్రము, ఇలాంటి రూపంగా ఉన్నప్పుడు వాడు పరమాత్మ. పరమ అంటే శ్రేష్టమైన వాడు, ఇంతకంటే పెద్దవాడు. ఇప్పుడు ఒక జీవాత్మ, ఒక ప్రత్యేగాత్మ, ఒక పరమాత్మ. జీవాత్మ నుంచి ప్రత్యేగాత్మ లెవెల్కి వచ్చి ప్రత్యేగాత్మ లెవెల్ నుంచి పరమాత్మ లెవెల్కి వెళ్ళాలి. అది స్టెప్. ప్రత్యేగాత్మలో ఎప్పుడైతే శరీరం నేను కాదు అని వేరు చేస్తున్నావో, పంచకోశాలు నేను కాదు, ఎందుకంటే ఆ కోశ ధర్మాలు నాకు లేవు అని నువ్వు వేరు చేశావో, ఇమ్మీడియట్గా నువ్వు వ్యాప్తి చెందుతావు. వ్యాప్తి చెందుతావు అంటే ఒక శరీరంలో బంధించబడవు. అప్పుడు నువ్వు జీవాత్మవు కావు, నువ్వు అందులో నుంచి బయటకు వచ్చావు. బయటకు వస్తే ఏమవుతావు? నీకు వ్యాప్తి అయింది కాబట్టి నువ్వు పరమాత్మ లెవెల్లోకి వెళ్ళావు. వెళ్ళబట్టే నువ్వు ఇప్పుడు మీరు కూడా పరమాత్మ లెవెల్లోనే ఉన్నారు, కొత్తగా రాలేదు. అది మీకు తెలియలేదు. అంతే. ఇక్కడి నుంచి మీకు హిమాలయ పర్వతాలు కానీ, నయాగరా జలపాతం కానీ, మరోటి కానీ, లండన్ కానీ, అమెరికా కానీ కనపడుతున్నది అంటే మీరు ఎక్కడికి వెళ్ళలేదు, అది ఇక్కడికి రాలేదు. మరి అట్లా వెళ్ళకపోతే, రాకపోతే కనిపించడానికి అవకాశం ఎట్లా వస్తుంది అంటే మీరు అక్కడ కూడా ఉన్నారు. ఈ చిన్న శరీరంలోనే ఉండేవాళ్ళు కాదు, మీరు వ్యాప్తి చెందారు. వ్యాప్తి చెందడం అనేది మీకు తెలుసు, కానీ మీరు గ్రహించడం లేదు. అందుకని కొత్తగా వచ్చేది కాదు. సాధన చేస్తే రావటం లేదు. మీరేం సాధన చేశారు? నయాగరా చుట్టానికి ఏం చేయలేదు, చూస్తున్నారు.
మీరు అక్కడికి వెళ్ళారా? మరి అక్కడ కనిపెట్టలేదా చెప్పండి. మనం ఏదైనా ఉదాహరణ దగ్గరికి పోతే కదా చెప్పాలి. అంటే మీరు దాని దగ్గరికి వెళ్ళారు. నేను ఏదిగా వెళ్ళాను అంటే నేను ప్రజ్ఞగా వెళ్ళాను. నేను జ్ఞానంగా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళలేను. వ్యాప్తత లేదు నాకు. జ్ఞానానికి ప్రజ్ఞకి తేడా చెప్తాను. జ్ఞానంగా ఉంటే నా ఇంద్రియాలు కొంత మేరకే చూడగలను. నా కన్ను అంతవరకే చూస్తుంది. ఆ అవతలది నాకు కనిపించలేదు. ఇది జ్ఞానం. నా శబ్దం నా చెవి కొంతవరకే వింటుంది. మైక్ పెట్టాం కాబట్టి వినపడుతుంది, లేకపోతే నా మాట మీకు వినపడదు. ఎందుకు వినపడదు అంటే చెవికి శబ్ద జ్ఞానం ఉంది, శబ్ద ప్రజ్ఞ లేదు. తేడా తెలుస్తుందా? ప్రజ్ఞ ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చూడగలదు. పాతకాలంలో ఆకాశవాణి మాటలు వినిపించినవి అనేది విన్నాం కదా మన కథల్లో. ఆకాశవాణి ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా వింటాం మనం. మీరు కూడా ఒక్కొక్కసారి నాకు ఇలా అనిపించింది అంటారు. అంటే ఆ మాట మీకు వినిపిస్తుంది. ఎవరు మాట్లాడారు? అది చిదాకాశంలో మాట్లాడిన మాట. అది వినిపిస్తున్నది మీకు. అదే ఆకాశవాణి. చిన్నప్పుడు నాకు తెలియని రోజుల్లో ఏమనుకునేదంటే ఆకాశవాణి మాట్లాడుతుంది అంటాడు. ఎట్లా మాట్లాడుతుంది? వాడికి ఆకాశవాణి పలుకులు వినిపించినాయి అని అంటారు కదా. ఆకాశవాణి ఎక్కడుంది అంటే ఆకాశం అంటే పరమాత్మ. ఇందాక మన సమిష్టి చెప్పుకున్నాం కదా. అంటే పరమాత్మ అంటే పరమాత్మ మీద ఉన్న ఆకాశ జగత్తు, దాని వెనక ఉన్నటువంటి పరమాత్మ, నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మే. అందుకని దాంట్లో మాట నీకు వినపడుతుందంటే నువ్వు ప్రజ్ఞగా వింటావు, జ్ఞానంగా నువ్వు వినడానికి లేదు. ఇంద్రియాలు పరిమితమైనవి, అపరిమితమైనవి ప్రజ్ఞ. అపరిమితం, పరిమితత్వం లేదు ప్రజ్ఞకి. అందుకని ప్రజ్ఞ ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇప్పుడు మీకు ప్రజ్ఞ ఉందా లేదా అని మీకు సందేహం వస్తే ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. మీ ఇంటికి పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను మీరు చూడగలుగుతున్నారు. ఇప్పుడు కార్యాలయం జరుగుతుంది, మా ఇంట్లో ఉన్న వస్తువులు అయితే నాకు తెలుసండి, అందుకని నాకు కనపడింది. నాకు తెలియనివి కూడా నాకు కనపడతాయ్యా. నీకు తెలియనివి కూడా కనపడతాయి. నీకు తెలియనివి ఎలా కనపడతాయి? నాకు కనపడట్టు నీకు కనపడతాయి. ఎందుకని? భూతాకాశంలో మనందరికీ ఒకటే కనపడుతుంది. చిత్తాకాశంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారికి కనపడుతుంది. నాకు వచ్చిన కళ నీకు రాక్కర్లేదు. నీ కళ ఇంకో రకంగా వస్తుంది. నీ కళలో మనుషులు ఇంకో రకంగా ఉంటారు. అవి ఇండివిజువల్. ఆ గుర్తు ఆ సంకేతాన్ని మనకు చెప్పడానికే దీపారాధనకు ఉంది. దీపారాధనకు ఉంది చూడండి. కింద ఎట్లుంటుంది, పైన ఎట్లుంటుందో అంతే ఉంటుంది కింద కూడా కదా. మధ్యలో ఎంత ఉంటుంది? ఒక స్తంభంలాగా ఉంటుంది. అంటే కింద ఒకటే, పైన ఒకటే, మధ్యలో లేదు. కిందది భూతాకాశం. భూతాకాశం అంటే మనం అందరం చూస్తున్నటువంటిది. గ్లాసు నాకు గ్లాసే, మీకు గ్లాసే. చిత్తాకాశంలోకి వెళ్ళేటప్పటికీ ఇది వెండి గ్లాస్. దీని మీద నాకు ఆశ ఉంటుంది. గ్లాస్ అంటే నాకు ఆశ ఉంటుంది. చిత్తాకాశంలో నా లోపలికి వెళ్ళింది. ఈ వెండి చాలా ఉన్నదనుకో, నీ దగ్గర చాలా వెండి ఉంది. ఆఫ్టర్ ఆల్ వెండి గ్లాస్. నీకు గ్లాస్, నాకు స్టీల్ గ్లాస్ అంతా నీకు వెండి గ్లాస్. అంటే నీ చిత్తాకాశంలో వెండికి ప్రాముఖ్యం లేదు. ఒకటి చిత్తాకాశంలో బంగారానికి కూడా ప్రాముఖ్యం ఉండదు. అంటే చిత్తాకాశం ఇండివిజువల్ అని చెప్పడానికి చెప్తాను. మీకు మీకే సంబంధం. అందుకని మీకు తెలిసినవి కనపడ్డా, తెలియనివి కనపడ్డా, నీ చిత్తాకాశంలో కొన్ని వస్తువులు నీకు కనపడతాయి. వస్తువులే కదా, అన్నీ కనపడతాయి. జగత్ అంటే చిత్తాకాశ జగత్తు వేరు, చిత్తసాగరంలో జగత్తు వేరు అండి. పొరపాటు కూడా కాకండి. చిత్తసాగరంలో నీ ప్రత్యేగాత్మకు తాను చూసినటువంటి విషయాలను కూడా దాచుకున్నది. ఇది చూడని విషయాలు ఇప్పుడు నీకు ప్రజ్ఞ చూస్తున్నది. ఆ తేడా అర్థమైంది కదా. మళ్ళీ చిదాకాశం అని ఇంకోటి. ఆ చిదాకాశంలో ఎట్లా అయితే ఇక్కడ వేరువేరుగా ఉందో, ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటి. చిదాకాశంలో మనం చిత్తాకాశం లెవెల్ కూడా దాని చిదాకాశంలో వెళ్తే అక్కడ నీకు నాకు ఒకటే కనపడుతుంది.
చిత్తాకాశుడు. ప్రత్యేగాత్మ నుంచి పరమాత్మ లెవెల్లో వెళితే పరమాత్మ లెవెల్లో నీకు వ్యాప్తి చెందినటువంటి ప్రజ్ఞని నువ్వు గమనించగలవు. వ్యాప్తి చెందింది ప్రజ్ఞ, పరమాత్మ తెలిసాడు నాకు. పరమాత్మ బ్రహ్మము కాదు, ప్రత్యేగాత్మ బ్రహ్మము కాదు. వీళ్ళందరూ కలిసి జీవుడు బ్రహ్మం అవుతాడు. ఎందుకు అవుతాడో చూడు. బ్రహ్మముకు శరీరం లేదు, బ్రహ్మముకు ఏ గుణాలు లేవు. నిర్గుణుడు, నిరాకారుడు, నిరవయవుడు, నిరంజనుడు, వాడి పేరు అది కదా. మొట్టమొదటి నామం ఏమిటి? అశరీరాయ నమః. అశరీరుడు, శరీరమే లేనివాడు. అలాంటి వాడు వాడు బ్రహ్మము. జీవుడు శరీరాన్ని తీసుకున్నాడు. ప్రత్యేగాత్మకు కూడా శరీరం ఉంది, అయితే అది వేరుగా ఉంది. పరమాత్మకు కూడా శరీరం ఉంది, అయితే అది కూడా వేరుగా ఉంది. వాడికి తెలియదు. ఎవరికి తెలియదు? సమిష్టి జగత్తులో వెనక ఉన్నటువంటి పరమాత్మకి తనకి తెలియదు. జీవుల్లాగా తెలుసుకునేటువంటి జ్ఞానం లేదు. ఎందుకంటే వాడి దగ్గర ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ నీ దగ్గర నుంచి వెళ్ళాలి. నువ్వు వెళితే కదా నీకు నయాగరా కనిపించిందమ్మా. నయాగరా దాని మీద కనిపించలేదు కదా, ఆగ్రా కూడా దాని మీద కనిపించలేదు కదా, నువ్వు వెళితే కనిపించింది కదా. వాడు పరమాత్మ బ్రహ్మము కాదు. ఇప్పుడు నీకు జీవాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ లెవెల్ వరకు నీకు తెలిసింది. పరమాత్మ అంటే జగత్తు కంటే వెనక ఉన్నటువంటి వాడు. ఆ బ్రహ్మం అనద్దు, వాడు పరమాత్మే అన్నారు. పరమ ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ. అందుకే వీడిని ఊపరువాల అన్నారు. పైవాడు మరి కిందివాడెవడు? మీరే చెప్పండి. కిందివాడెవడు? జీవాత్మ. పైవాడెవడు? పరమాత్మ. అంటే శరీరం కంటే లోపల ఉంటున్నటువంటి వాడు జీవాత్మ, జగత్తు కంటే అవతల ఉన్నవాడు పరమాత్మ. అందుకని పైవాడు, ఊపరువాల. వాడిని పైవాడు అని ఎప్పుడున్నాడో తెలియని మూర్ఖులు ఏం చేశారంటే పైన ఒక లొకేషన్ పెట్టి వాడికి అక్కడ వైకుంఠమో కైలాసమో ఏమో పెట్టి ఆ పైవాడు ఉంటాడు. అక్కడున్నాడా? జగత్ ఇక్కడ కదా కనపడుతున్నాయి. మరి దీని వెనక ఉన్నవాడు పైవాడు. అసలు అర్థం అది ఏమా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఒకడు దేవుడు, ఒకడు బ్రహ్మం, ఇద్దరు కావాలి. దేవుడికే ఈశ్వరుడు అని పేరు, ఒకటి దేవుడు అని పేరు. ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో ఎప్పుడైతే జీవుడు తాను లిమిటెడ్ వ్యవహారంతో ఉన్నాడో, జీవుడు లిమిటెడ్ అయినాడు కదా. లిమిటెడ్ అంటే పరిమితమైనాడు. జీవుడు ఎప్పుడైతే పరిమితమైనాడో వాడికంటే వేరుగా ఉన్నవాడిని కూడా పరిమితం చేశాడు. తనకైతే నామరూప క్రియలతో బంధించుకోవడానికి వీలు. నామరూప ఆలోచన అది కదా జీవుడికి. జీవుడికి స్పెషల్గా ఉన్నవేంటి? నామం, రూపం, క్రియ. ఇప్పుడు దేవుడికి నామం, రూపం, క్రియ ఇచ్చాడనుకో, దేవుడు కూడా నాలాగే అయిపోతాడు. అందుకని దేవుడికి ఏమి ఇచ్చాడంటే, దేవుడు అన్న పదంలోనే ఉంది చూడండి, దివ్యతి. పదార్థంలో రెండు ఉండాలమ్మా. రెండంటే ఏమిటి? ఒకటి వసతి, ఒకటి దివ్యతి. బాగా అర్థం చేసుకోండి. అంటే ఏమేమి ఉండాలి? ఒకటి మాసు, ఒకటి ఎనర్జీ, ఒక శక్తి, ఒక పదార్థం. పదార్థం, శక్తి రెండు ఉండాలి. శక్తి పదార్థంలోనే ఉంటుంది. పదార్థాన్ని వదిలిపెట్టే శక్తికి ఉనికి లేదు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే కేవలం శక్తి, పదార్థం లేదు. పదార్థం నాకు బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు ఉన్నాడా? అర్థమైపోతుంది కదా. పదార్థం నాకుంది, దేవుడికి పదార్థం లేదు.
ఎందుకు వచ్చిందో తెలిసిందా? దేవుడు ఎప్పుడూ కూడా ఎవడు కనిపించాడు అన్నాడంటే వాడు అబద్ధం చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు కనిపించడానికి వీల్లేదు. ఎందుకు కనిపించకూడదు? వాడు పదార్థంలో ఉండడానికి లేదు. అర్థం కాదు అందరికీ, అందరికీ అర్థం కాదు. నాకు తెలుసు. నేను మళ్ళీ కరెంట్ ఉందరా, కరెంటు ఉంది అని నాకు ఎలా తెలియాలి? బల్బు వెలగాలి. బల్బు వెలగదండి మీకు, బల్బు వెలకపోయినా మీరు కరెంట్ ఉందని కనుక్కోవాలి అని అన్నాడు అనుకోండి. నేను ఒక వైరు పెట్టాను. వైరు పెడితే నా చేయి పెట్టానంటే షాక్ అవుతుంది. కరెంట్ ఉంది అని చెప్తాను. బల్బులో ఫ్యాన్లో ఉంటే అది నేను ఒప్పుకుంటా. బల్బు ఫ్యాన్ లేకుండా నేను కరెంటు చూపించాలంటే కరెంటు దాని మీద పాస్ అయ్యి రాదు, ఆ హోల్డర్లో ఉంటుంది. వైరు పెడితే దానిలోకి వస్తుంది. ఇప్పుడు వైరులోకి వచ్చినటువంటి కరెంటును వసతి దివ్యతి అనొచ్చు. ఎందుకని? అది అడ్జస్ట్ అవుతుంది. అది అడ్జస్ట్ అవుతుంది అంటే ఉంటున్నది. ఉన్నది కనిపించింది కదా, మనకి పదార్థం ఉండాలి, శక్తి కనిపించాలి. శక్తి కనిపించాలంటే కంటికి కాదు కదా, ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవానికి రావాలి. శక్తి ఎప్పుడు అనుభవానికి రావాలి కదా. దేవుడు అన్న పదంలో జాగ్రత్తగా గమనించండి. మీరు ఎవరైనా అడిగినా మీరు ఇంత డీటెయిల్గా చెప్పగలగాలి. అందుకని నేను ఇంత కష్టపడుతున్నా. దేవుడు అనేటువంటి పదంలో దివ్యతి, వాడు కేవలం శక్తి మాత్రమే ఉంది, వసతి లేదు. అందుకని దేవుడికి ఉనికి లేదు, దేవుడికి ప్రకాశం ఉంది. ఉనికి ప్రకాశం రెండు ఉంటాయమ్మా. ఉనికి లేదు, అర్థమైందా? ఇప్పుడు జీవుడికి ఉనికి ఉంది, ప్రకాశం ఉంది. నిజంగా దేవుడి కంటే జీవుడు గొప్పవాడు. ఎందుకంటే వీడికి రెండు ఉన్నాయి, వాడికి రెండు లేవు. అర్థమవుతుంది కదా అందరికీ? అమ్మా ఏమన్నా అర్థం కాకపోతే వెంటనే అడగండి, చెప్పేస్తా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. జీవుడికి ఉండడం ఉంది, ప్రకాశం ఉంది కదా నాయన. నేను నాది రెండు ఉన్నాయి కదా జీవుడికి. నామరూప క్రియలు ఉన్నాయి, నేను ఉన్నాను, రెండు ఉన్నాయి. నేను చెప్పుకుంటున్నాను కదా. అది దేవుడికి రెండు లేవు, ఒకటే ఉంది, ప్రకాశం ఒకటే ఉంది. వాడికి వసతి లేదు. అందుకని వసతి చెప్పడం వాసుదేవుడు అని చెప్పారు. అది వేరే, అది మళ్ళీ నెక్స్ట్ వస్తా, మళ్ళీ అవతారం దగ్గరికి వస్తా. నా గురించి ఎందుకు బట్టబయలు చేస్తావని వాడు వస్తున్నాడు. చెప్పవా చెప్పవా, నా గురించి అంతా అందరికీ చెప్పేస్తే నా సీక్రెసీ ఎంత పోతుంది. నేను సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటున్నా. అందుకే గురువు అంటే దేవుడికి పడమంట. వాడి గురించి మొత్తం చెప్పేస్తాడు వీడు. వాడికి మహాబాధ. అందుకని దివ్యతి, దివ్యతి అంటే ప్రకాశమైన వాడు. అంటే వాడి శక్తి ఉన్న, దేవుడు ఉన్నాడా లేడా అని మీరు అడిగినప్పుడు దేవుడు ఉంటాడు, బట్ దేవుడు కనిపించడు. ఎందుకంటే కనిపించే టెండెన్సీ వాడికి లేదు. వాడిని ఒక వస్తువులో పెడితే తప్ప వాడు కనిపించడానికి వీలు, కానీ వాడు ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడా లేడా అని మనం అడుగుతారు. అంటే నీకేదో కష్టం వచ్చినప్పుడు, నువ్వేదో అనుకున్నది జరగనప్పుడు దేవుడు ఉన్నాడా అంటారు. అది కాదు. దేవుడి కోసం మనం ఎంక్వైరీ చేస్తే నిజంగా దేవుడు ఉన్నాడా అంటే దేవుడు అయితే ఉన్నాడు, చూపించడానికి ఉండడు. ఉండడు అంటే వాడికి వసతి లేదు. వసతి అంటే సత్తు లేదు, చిత్తు మాత్రమే ఉంది. దేవుడు చిద్రూపుడు, చిద్రూపి పరమేశ్వరి, చిద్రూపి రాజరాజేశ్వరి అంటున్నారు. వినండి జాగ్రత్తగా. అంటే వసతి కాదామె, ఉండడం
ఉంది కదా మనకి. ఇప్పుడు దేవుడు అన్న వాడిలో ప్రకాశం ఉంది, వసతి లేదు. అందుకని ఎవరికైనా నాకు దేవుడు కనిపించాడు అని చెప్పాడంటే వాడు అబద్ధం చెబుతున్నాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాకు దేవుడు కనిపించాడంటాడు. ఒకవేళ కనిపించాడు అని వాడు చెప్తుంటే ఏ దేవుడు కనిపించుంటాడో మీరు చెప్పనా? ఇందాక ప్రత్యేగాత్మగా ఉండి మీరు పరివ్యాప్తమైపోయి కదా, వ్యాప్తమైపోయి ఆగ్రాన్ని కానీ నయాగ్రాన్ని కానీ చూశారే, అట్లా వాడి చిత్తసాగరంలో, వాడి చిత్తాకాశంలో, చిత్తాకాశం అది కాదు, వాడు దేవుడికి ఒక రూపాన్ని పెట్టుకున్నాడు. ఒకడికి శివుణ్ణి పెట్టుకున్నాడు, ఒకడికి విష్ణువుని పెట్టుకున్నాడు, ఒకడికి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాడు, ఒకడికి దుర్గాని పెట్టుకున్నాడు, ఒకడు సాయిబాబాని పెట్టుకున్నాడు. వాడు కనిపిస్తాడు. కనిపించాడని చెప్పిన వాడు ఒకవేళ కనిపించాడు అని అంటే, కానీ దివ్యతి అన్నటువంటి దేవుడు కనిపించడానికి వీలు లేదు. దేవుడు కనిపించడు అంటే కనిపించడం మాత్రం దేవుడు లేడడానికి వీల్లేదు, వాడికి వసతి లేదు. ఇప్పుడు జీవుడు ఏం చేశాడంటే, జీవుడు కదా ఇప్పుడు మనం ఉన్న ప్రాబ్లం అంతా జీవుడితోనే, దేవుడితో ప్రాబ్లమే లేదు మనకి. ఈ జీవుడు ఏం చేశాడంటే, ఒరే నా దగ్గర 2 ఉన్నాయి, పంజరంలో నుంచి నేను బయటికి రాలేకుండా ఉన్నాను, నన్ను బరువు లాగుతోంది, భూమి ఆకర్షణ నన్ను కిందికి లాగుతోంది, దేవుడా నువ్వేమో ఈ వసతి లేదు కాబట్టి నువ్వు హాయిగా ఉన్నావు. వసతి గృహం అంటాం కదా, వసతి గృహం అంటే ఏమిటి? ఉండడానికి. అందులో వచ్చి చేరిన నేను ప్రకాశం, ఒక ప్రకాశం ఒక వసతిలో ఉంటుంది. అర్థం కాదే, నేను వసిస్తున్నాను కదా, ఎక్కడ? నా ఇంట్లో. దీంట్లో కూడా నేను వసిస్తున్నాను. నివసించడం గొప్పసారి తెలిస్తే ఇంకా అంటే బాగా ఉంటున్నాను. అసలు భాష కూడా ఎంత గొప్పదో నాకు వేదాంతం తెలిసాక, బయలాజీ మహానుభావులు ఎవరు తయారు చేశారో, అసలు ఎట్లా తయారు చేశారో, కాయిన్ చేయటం అంటే ఆ పదాన్ని అట్లా రూపొందించడం. ఆ ఋషులు నిజంగా వాళ్ళకి నమస్కారం సరిపోలేదు, ఏం చేసినా సరిపోదు. వాళ్ళ గురించి మనం గుర్తిస్తే సార్ వాళ్ళ అది కూడా అనుకోలేవాడు. ఎవరు కూడా ఈ పదాన్ని నేను కాయిన్ చేశాను, ఇంత చిన్నగా పాట రాస్తే నేను రాశాను అని మన పేరు రాశాను, ఇంత పుస్తకం రాస్తే దాని కింద నేను పెట్టుకోవాలి. నేను లేదు ఎంత మహానుభావులు, వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా నేను అసలు దండం పెట్టడం కాదు, దానికి దండం అనుకోవడం, నేనే ఏదో అయిపోతా. అంత గొప్పది తెలియజేసినటువంటి విషయం. దివ్యతకి వాళ్ళు ప్రకాశిస్తారు.